స్టూడెంట్స్ ఈరోజు మన టాపిక్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సిఓపి ఆఫ్ విసిఆర్ సిస్టమ్. మనకు బేసికలీ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి: సక్షన్ ప్రెజర్, డిశ్చార్జ్ ప్రెజర్, సూపర్ హీటింగ్ అండ్ సబ్ కూలింగ్. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల సిఓపి ఆఫ్ విసిఆర్ సిస్టమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విల్ టేక్ సక్షన్ ప్రెజర్. ఇది మనకు క్లియర్గా తెలుసుకోవాలి అంటే పిహెచ్ డయాగ్రామ్లోనే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అందుకని నేను పిహెచ్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఓకే, సాచురేషన్ కర్వ్. ఫస్ట్ ఐడియల్ సైకిల్ గీద్దాం. ఐడియల్ సైకిల్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ సైకిల్, దట్టు ఈ సక్షన్ ప్రెజర్ ఏమి ఎఫెక్ట్ చేయకుండా నార్మల్గా ఉన్న సైకిల్ డ్రా చేస్తున్నాను. 1 to 2 isentropic compression, 2 to 3 constant pressure heat rejection, 3 to 4 isenthalpic expansion, and 4 to 1 constant pressure heat addition in the evaporator. ఇది మనకున్న సైకిల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే we need to decrease the suction pressure. We need to decrease the suction pressure. ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్ P4, P2 ఈక్వల్స్ టు P3. ఈ కింద ఉంది కదా మన కంప్రెసర్ ఎంటర్ అయ్యకముందు, దీన్ని ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ సక్షన్ ప్రెజర్. వన్స్ కంప్రెషన్ జరిగిన తర్వాత అంటే బయటకు వస్తుంది కదా 2 to 3, ఈ ఉన్న ప్రెజర్ని వీ కాల్ ఇట్ యాజ్ డిశ్చార్జ్ ప్రెజర్, PS, PD. మనం జనరల్గా సక్షన్ ప్రెజర్ని ఎలా మెజర్ చేస్తామంటే గేజ్ ఉంటుంది, ఆ గేజ్ని బేస్ చేసుకొని మెజర్ చేస్తాం. ఇక్కడ సక్షన్ ప్రెజర్ని ఏం చేయాలి అంటే వీ నీడ్ టు డిక్రీస్. దిస్ ఈజ్ 1 dash. ఓకే, అండ్ 2 dash, 3 dash, 4 dash. Okay, and this is H3 equals to H4 and H3 dash equals to H4 dash. This is H1 dash and this is H1. అలాగనే H2 equals to H2 dash. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ COP ఈక్వల్స్ టు H1 మైనస్ HF3 డివైడ్ బై H2 మైనస్ H1. ఇది నార్మల్ సైకిల్ది. ఇప్పుడు మార్చాం కదా మనం, సక్షన్ ప్రెజరు చేంజ్ చేసాం అంటే డిక్రీజ్ చేసాం. డిక్రీజ్ చేసినప్పుడు రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఏమైందో చూద్దాం. ఇది ఇనిషియల్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్, దట్ ఈస్ N. మనం చేంజ్ చేయడం వల్ల ఏమైంది, ఈ 1 పాయింట్ ఇక్కడికి వచ్చింది. దట్ మీన్స్ దిస్ ఈజ్ చేంజ్ ఇన్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. ఇది మనకి రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ మామూలు సైకిల్లో ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనం సక్షన్ ప్రెజర్ తగ్గించామో అప్పుడు రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఏమైంది, తగ్గిపోయింది. అంటే ఏమైంది, మనకి రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్లో చేంజ్ వచ్చింది. దట్ ఈస్ డిక్రీజ్ ఇన్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వర్క్ దగ్గరికి పోదాం. వర్క్ అనేది ఏం మనకు జనరల్గా H2 మైనస్ H1. ఇది నార్మల్ వర్క్ డన్. దిస్ ఈజ్ వర్క్ డన్ డ్యూరింగ్ యాక్చువల్ సైకిల్. మనం చేంజ్ చేసాం కదా, చేంజ్ చేసినప్పుడు ఏమైంది, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. వర్క్ డన్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. COPM మనకి N/W, రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్. ఇదేమైంది, రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఏమో తగ్గిపోయింది, యాజ్ వెల్ యాజ్ వర్క్ డన్ ఏమో ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా COP విల్ బి డిక్రీజ్డ్. COP ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. ఫైనల్గా సక్షన్ ప్రెజర్ డిక్రీజ్ చేయడం అడ్వైజబుల్ కాదు. సక్షన్ ప్రెజర్ని మనం ఫర్దర్గా డిక్రీజ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, విల్ గెట్ లెస్ COP. సరే, చాలామందికి డౌట్ ఉంటుంది, సక్షన్ ప్రెజర్ని మనం తగ్గించినాం సరే ఇంక్రీజ్ చేయొచ్చు కదా, ఇంక్రీజ్ చేస్తే సిఓపి పెరుగుతుంది కదా అని డౌట్ రావచ్చు. ఇంక్రీజ్ చేస్తే సిఓపి పెరుగుతుంది, బట్ మనం బియాండ్ లిమిట్ అంటే ఇది
సక్షన్ అన్నారు. అంటే మీ కంప్రెసర్లోకి మనకి రెఫ్రిజిరెంట్ ఎంటర్ అవ్వాలి. మనం సక్షన్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, అది మోర్ దెన్ డిజైర్డ్ ప్రెజర్ అయితే ఏమవుతుందంటే సక్షన్ జరగదు. సక్షన్ జరగకపోతే ఏమవుతుంది, రెఫ్రిజిరెంట్ అనేది లోపలికి ఎంటర్ అవ్వదు కంప్రెసర్లోకి. అలా ఎంటర్ కాకపోతే కంప్రెషనే జరగదు. సక్షన్ ప్రెజర్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ ప్రెజర్ మనం మెయింటైన్ చేస్తేనే, అంటే ఇప్పుడు మనం జనరల్గా కంప్రెసర్లో పిస్టన్ కిందికి పోతే ఆటోమేటిక్గా సక్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సక్షన్ ప్రెజర్ని డిక్రీజ్ ఇంకా తగ్గించడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుంది, కానీ పెంచడానికి అయితే ఆప్షన్ ఉండదు. అలా మనం తగ్గించినాం అనుకోండి, విల్ నాట్ గెట్ హైయర్ సిఓపి. సక్షన్ ప్రెజర్ని చేంజ్ చేయడం అంటే తగ్గించడం వల్ల సిఓపి అనేది తగ్గిపోతుంది. బేసికలీ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, వర్క్ డన్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఓవరాల్ సిఓపి కూడా తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డిశ్చార్జ్ ప్రెజర్. డిశ్చార్జ్ ప్రెజరు సిఓపి మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్ పిహెచ్ డయాగ్రామ్, saturation curve, 1 to 2 compression, condensation, expansion, evaporation. ఇవి 4 ప్రాసెస్లు మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక సక్షన్ ప్రెజర్ని డిక్రీజ్ చేసినాం, ఇప్పుడు డిశ్చార్జ్ ప్రెజర్ని జనరల్గా ఇంక్రీజ్ చేస్తారు. ఇంక్రీజ్ చేసి సిఓపి పెరిగిందా లేదా చెక్ చేస్తాం. దిస్ ఈజ్ పిఎస్ సక్షన్ ప్రెజర్ అండ్ దిస్ ఈజ్ డిశ్చార్జ్ ప్రెజర్. ఇప్పుడు ఏం చేయాలి, డిశ్చార్జ్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేయాలి. P3 సారీ P2 డాష్కి ఇంక్రీజ్ చేసాం. అండ్ దిస్ ఈజ్ 3 డాష్ 4 డాష్. ఓకే, మనకి 1 2 3 4 యాక్చువల్ సైకిల్. 1 2 3 4 యాక్చువల్ సైకిల్. 1 2 డాష్ 3 డాష్ 4 డాష్ మోడిఫైడ్ సైకిల్, అంటే ప్రెజర్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిన సైకిల్. ఇప్పుడు సిఓపి ఏమవుతుందో చూద్దాం. సిఓపి ఈక్వల్స్ టు N/W, దట్ ఈజ్ ఈక్వల్స్ టు H1 మైనస్ HF3 డివైడ్ బై H2 మైనస్ H1. ఇది నార్మల్ ఫార్ములా. మనం రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ మెజర్ చేద్దాం. యాక్చువల్ సైకిల్కి ఎలా ఉంది, మోడిఫైడ్ అయిన తర్వాత సైకిల్కి ఎలా ఉన్నది. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్ రెఫ్రిజిరేషన్. మనం మోడిఫై చేసిన తర్వాత ఏమైంది, 4 ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. దట్ మీన్స్ దిస్ ఈజ్ N డాష్. రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఏమైంది, ఇనిషియల్గా ఎక్కువ ఉన్నింది. వన్స్ మనం ప్రెజర్ ఇంక్రీజ్ చేసేసరికి ఇట్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్, అంటే తగ్గిపోయింది. దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. వర్క్ డన్ దగ్గరికి వెళ్దాం. దిస్ ఈజ్ యాక్చువల్ వర్క్. అండ్ దిస్ ఈజ్ మోడిఫైడ్ వర్క్. ఇంకా స్ట్రైట్కి గీయాలి. వర్క్ కూడా ఏమైంది, ఇలా ఉన్న వర్క్ తక్కువ ఉన్న వర్క్ ఇక్కడికి పోయేసరికి ఇంక్రీజ్ అయింది. వర్క్లో కూడా ఇంక్రీజ్ ఉంది. సో ఆటోమేటిక్గా సిఓపి ఏమవుతుంది, మనకి తగ్గిపోతుంది. ఇక్కడ న్యూమరేటర్ తగ్గిపోయింది, డినామినేటర్ పెరిగింది, ఆటోమేటిక్గా వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే డిశ్చార్జ్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల విసిఆర్ సైకిల్ సిఓపి ఏమవుతుంది, తగ్గిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. మన నెక్స్ట్ కాన్సెప్ట్ సూపర్ హీటింగ్. సూపర్ హీటింగ్ అంటే మన కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది కదా, ఎంటర్ అయ్యేటప్పుడు మన రెఫ్రిజిరెంట్ కండిషన్ వెట్ ఉండకూడదు, యాజ్ వెల్ యాజ్ డ్రై అండ్ సాచురేటెడ్ ఉండకూడదు. డైరెక్ట్గా సూపర్ హీటింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి కంప్రెషన్. అలా స్టార్ట్ అవుతే దాన్ని సూపర్ హీటింగ్ కంప్రెషన్ అంటారు. పిహెచ్ డయాగ్రామ్లో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. పిహెచ్ ఓకే, సాచురేషన్ కర్వ్. ఫస్ట్ నేను యాక్చువల్ సైకిల్ గీస్తాను. (1 to 2) ఐసెంట్రోపిక్ కంప్రెషన్, ఇందాక చెప్పినట్టు.
2 to 3 condensation, 3 to 4 expansion, and 4 to 1 evaporation. ఇది actual cycle, and this is actual refrigerating effect, and this is actual work. ఇప్పుడు సైకిల్ని మనం మోడిఫై చేద్దాం సూపర్ హీటింగ్కి. సూపర్ హీటింగ్ అంటే ఏం చెప్పాము ఇందాక, ఇది డ్రై అండ్ సాచురేటెడ్ కండిషన్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అవ్వకూడదు. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడెక్కడ స్టార్ట్ అవ్వాలి. సూపర్ హీటెడ్, ఇదంతా సూపర్ హీటెడ్ రీజియనే మనకి ఇక్కడంతా. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ 1 2 దిస్ ఈజ్ అవర్ 2 3 రెండు ఒకటే, అండ్ 4 ఓకే. ఈ సైకిల్లో 1 2 3 4 యాక్చువల్ సైకిల్, 1 2 3 4 వచ్చేసి మనకి మోడిఫైడ్ సైకిల్. సిఓపి చూద్దాం మోడిఫైడ్ అయిన సైకిల్కి. ఇది మనకు రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయింది. వర్క్ చూద్దాం. ఇది మనకి చేంజ్ ఇన్ వర్క్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ సిఓపి ఈక్వల్స్ టు N/W. ఇక్కడ వర్క్ ఇంక్రీజ్ అయింది, రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. న్యూమరేటర్ ఇంక్రీజ్ అయింది యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ ఇంక్రీజ్ అయింది. సరే, మరి సిఓపి ఏమవచ్చు? ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మనం ప్రాక్టికల్గా చేసి ఈ అమౌంట్ పెరిగిన అమౌంట్, ఇక్కడ పెరిగిన అమౌంట్ రెండు మెజర్ చేస్తే తప్ప సిఓపి ఇంక్రీజ్ అవుతుందా లేదా అని చెప్పలేం. జనరల్గా సూపర్ హీటింగ్ చేయడం వల్ల మనకి సిఓపి అనేది మ్యాక్సిమం తగ్గే ఛాన్సెసే ఉంటాయి, 99%. సిఓపి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. కానీ మనం ప్రాక్టికల్గా మనం చేస్తే తప్ప సిఓపి ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అని చెప్పలేం. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సూపర్ హీటర్లో రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది, వర్క్ ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుంది, సిఓపి మే ఇంక్రీజ్ ఆర్ decrease. Okay, last factor is subcooling or undercooling. pH diagram, saturation curve, 1 to 2 compression, 2 to 3 condensation, 3 to 4 expansion, 4 to 1 evaporation. సబ్ కూలింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ 2 to 3 మనకి ఏం జరుగుతుంది, కంప్లీట్గా కండెన్సేషన్ జరుగుతుంది, వేపర్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది రెఫ్రిజిరెంట్. అలా కన్వర్ట్ అయిన తర్వాత అంటే ఈ పాయింట్ నుంచి ఫర్దర్గా మళ్ళీ కూల్ చేసినాం అనుకోండి, ఫర్దర్గా కూల్ చేస్తే ఆ ప్రాసెస్ని సబ్ కూలింగ్ ఆర్ అండర్ కూలింగ్ అంటారు. ఆఫ్టర్ కండెన్సేషన్ అంటే లిక్విడ్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏమైనా మనం కూలింగ్ చేస్తే దాన్ని సబ్ కూలింగ్ అంటారు. దీన్ని అచీవ్ చేయడానికి సెవరల్ మెథడ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే అంటే మన సాచురేటెడ్ లిక్విడ్ లైన్ నుంచి ఫర్దర్గా కూల్ చేసే రిఫ్రిజిరెంట్ని దాన్ని సబ్ కూలింగ్ అంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఇది యాక్చువల్ సైకిల్, అండ్ దిస్ ఈజ్ యాక్చువల్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్, అండ్ దిస్ ఈజ్ యాక్చువల్ వర్క్ ఇన్పుట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ కూలింగ్ చేయాలి. దిస్ ఈజ్ 1 2 3 కాస్త ఏమవుతుంది, ఈ పక్కకు వచ్చేస్తుంది 3 ఓకే, 4 1 2 3 4 is actual cycle, 1 2 3 4 is a modified cycle. ఇప్పుడు సిఓపి చూద్దాం. N and W N and W. COP is N/W. That means N means refrigerating effect, work input. ఇక్కడ ఏమైంది, మనకి N వాల్యూ ఇంక్రీజ్ అయింది. రెఫ్రిజిరేటింగ్లో మనకి రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. వర్క్ ఇన్పుట్ ఏమైంది, బోత్ ఆర్ సేమ్. వితౌట్ యాడింగ్ ఎనీ ఎక్స్ట్రా వర్క్ వీఆర్ గెటింగ్ మోర్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. వర్క్ రిమైన్స్ సేమ్. ఆటోమేటిక్గా సిఓపి ఏమవుతుంది, ఇక్కడ న్యూమరేటర్ మాత్రమే పెరిగింది,
వర్క్లో ఏం చేంజ్ లేదు. న్యూమరేటర్ పెరిగితే ఆటోమేటిక్గా వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సిఓపి విల్ ఇంక్రీజ్. సిఓపి విల్ ఇంక్రీజ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సబ్ కూలింగ్ వల్ల కానీ లేదా అండర్ కూలింగ్ అన్న రెండు ఒకటే. సబ్ కూలింగ్ ఆర్ అండర్ కూలింగ్ విల్ ఇంక్రీజ్ ద సిఓపి ఆఫ్ వేపర్ కంప్రెషన్ రెఫ్రిజిరేషన్ సిస్టమ్. ఎలా అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ రెఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా వర్క్. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సిఓపి అనేది ఇంక్రీజ్. టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదే ఫస్ట్ టైం అయితే చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.